హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కంప్యూ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్లో ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసిన ఫొటోస్ని, ఇంటర్నెట్లో ఉన్న సెర్చ్ చేసిన టెక్స్ట్ని పవర్ పాయింట్లోకి ఎలా తీసుకురావాలి, పవర్ పాయింట్లో స్లైడ్స్ మీద మనం ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే కొన్నిసార్లు హయ్యర్ స్టడీస్కి వెళ్ళిన తర్వాత సెమినార్స్ ఉంటాయి, మినీ ప్రాజెక్ట్ ఉంటుంది, మెయిన్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం మ్యాటర్ని గ్యాదర్ చేయాలి, అంటే ఇంటర్నెట్ని యూజ్ చేయాలి. అప్పుడు ఆ టాపిక్కి సంబంధించిన, ఆ సెమినార్కి ప్రాజెక్ట్కి సంబంధించిన రిలేటెడ్ డేటా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఆ టెక్స్ట్ని స్లైడ్ మీదకి ఎలా తీసుకురావాలి, నెట్లో డౌన్లోడ్ చేసిన ఫొటోస్ని స్లైడ్ మీదకి ఎలా తీసుకురావాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. మరింత కాల్సిన వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పవర్ పాయింట్ ఓపెన్ చేయాలి. దానికోసం విండో +R, అక్కడ పవర్ PNT టైప్ చేసి ఎంటర్. కాసేపు లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్లాంక్ ప్రజెంటేషన్, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి. అప్పుడు పవర్ పాయింట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమన్నా ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేయండి. 2 స్లైడ్స్ చాలు. ఒక స్లైడ్ మీద టెక్స్ట్, ఒక స్లైడ్ మీద ఫోటో. దీన్ని మినిమైజ్ చేయండి. ఇంటర్నెట్ ఓపెన్ చేద్దాం. నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే వెబ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాను. ఓపెన్ చేశాను. గూగుల్ పేజ్ ఓపెన్ చేశాను. COVID-19 దాని గురించి మ్యాటర్ కావాలి, ఎంటర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైట్స్ ఓపెన్ అవుతాయి. వీటిల్లో ఏదో ఒక సైట్ బ్లూ కలర్లో ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. దాని గురించి మ్యాటర్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ నుండి ఎక్కడ వరకు లెఫ్ట్ క్లిక్ డ్రాగ్, Ctrl+C కాపీ. కింద మినిమైజ్ అయినటువంటి పవర్ పాయింట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ స్లైడ్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇన్సర్ట్ మెను, టెక్స్ట్ స్లైడ్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. Ctrl+V అంటే పేస్ట్. మ్యాటర్ ఇలా వస్తుంది. జూమ్ తగ్గించండి. జూమ్ తగ్గిస్తే మ్యాటర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో మనకు అర్థమవుతుంది. మధ్యలో కర్సర్ క్లిక్ ఇచ్చి ఎంటర్. కర్సర్ క్లిక్ ఇచ్చి ఎంటర్ అంటే ఫుల్ స్టాప్ దగ్గర కర్సర్ క్లిక్ ఇవ్వండి. ఎంటర్. కర్సర్ క్లిక్ ఇచ్చి ఎంటర్. ఇప్పుడు జూమ్ పెంచండి. కంట్రోల్ స్క్రోలింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ మీకు ఎలా కావాలంటే ఫాంట్ అలా ఇవ్వండి. ఫాంట్ సైజు కావాలంటే పెంచుకోండి. ఇలా డాక్యుమెంటేషన్ సెట్టింగ్స్ అనేది చేసుకోండి. ఇలా డాక్యుమెంటేషన్ సెట్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని పాయింట్స్ లాగా కన్వర్ట్ చేయాలి, బుల్లెట్స్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే మొత్తాన్ని సెలెక్ట్ చేసి హోమ్ మెనూలో బుల్లెట్స్ కావాలంటే బుల్లెట్స్ అప్లై చేయండి, నంబరింగ్ కావాలంటే నంబరింగ్ అప్లై చేయండి, లైన్ స్పేసింగ్ కావాలంటే లైన్ స్పేసింగ్ అప్లై చేసుకోండి. సైజు కావాలంటే తగ్గించుకోండి, పెంచుకోండి. స్లైడ్ మీద మాత్రమే ఫిక్స్ అవ్వాలి. స్లైడ్ దాటి టెక్స్ట్ బయటికి వెళ్ళకూడదు. ఇలా మనం ఫాంట్ సైజ్ ఒక్కొక్క దానికి ఒక కలర్ ఇవ్వాలనుకుంటే సెలెక్ట్ చేసుకుని ఫాంట్ కలర్ ఇవ్వచ్చు. ఇలా ఫాంట్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఫాంట్ కలర్ మనం సెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వచ్చేలాగా ఇలా నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. వీటికి మళ్ళీ యానిమేషన్స్ అప్లై చేసుకోవచ్చు, ట్రాన్సిషన్స్ అప్లై చేసుకోవచ్చు. అలా టెక్స్ట్ని ఇలా మనం మోడిఫై చేసుకోవచ్చు. గూగుల్ నుంచి, నెట్ నుండి టెక్స్ట్ని తీసుకొచ్చి ఎంఎస్ పవర్ పాయింట్ స్లైడ్ మీదకి ఎలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సెకండ్ స్లైడ్లో ఫోటోని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేసి గూగుల్ పేజ్ ఓపెన్ చేసి అందులో మీకు ఏ ఫొటోస్ కావాలి, COVID-19 ఫొటోస్ కావాలి. పైన టాప్లో ఇమేజెస్, ఈ ఫోటో కావాలి. లెఫ్ట్ క్లిక్, ఫోటో మీద రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్. డౌన్లోడ్స్లో సేవ్ చేస్తున్నాను. సేవ్. పవర్ పాయింట్ ఓపెన్ చేయండి. సెకండ్ స్లైడ్ మీద క్లిక్ ఇవ్వండి. ఇన్సర్ట్, పిక్చర్, డౌన్లోడ్స్, ఫోటో, ఇన్సర్ట్. ఫోటో సైజు పెంచండి. ఫోటోని రొటేట్ చేసుకోవచ్చు. లాస్ట్ క్లాస్లో చెప్పాను, మూవ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్లో దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఫోటో మీద ఫోటోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఫోటో మీద టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. ఇది నా లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ విధంగా
నెట్లో ఉన్న ఫొటోస్ని డౌన్లోడ్ చేసి పీపీటీ స్లైడ్ మీదకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.